ఈరోజు దేశంలో అనేకమైన అల్లకల్లోలమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక పక్కన లవ్ జిహాద్, ఇంకో పక్కన ఒక తుగ్లక్ లాంటి సీనియర్ హీరో ప్రకాష్ రాజ్ లాంటి విధవ మాట్లాడే సందర్భం. ఇటువంటి సందర్భాలలో కూడా మన హిందువులలో చైతన్యం రాక అవతల వాళ్ళకు మనం అవకాశం ఇస్తున్నాం. మన హిందూ శక్తిని మనం ప్రదర్శించినప్పుడు అవతల హిందువుల గురించి మాట్లాడాలంటే పాయింట్ తడిచే పరిస్థితి వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మనం హిందూ సమ్మేళన కార్యక్రమాలని దేశవ్యాప్తంగా మొత్తం ప్రతి ప్లేస్లో, ప్రతి గల్లీలో, ఢిల్లీలో ప్రతి ప్లేస్లలో ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు లవ్ జిహాద్ ఎంతోమంది హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి మత మార్పిడి చేసి వాళ్ళను మానసికంగా, ఆర్థికంగా కుంగి పుషించేటట్టు చేసి హిందూ వ్యవస్థను సర్వనాశనం చేయడానికి లవ్ జిహాద్ అనే ఒక కుట్రలో భాగంగా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఇవన్నీ వివరించడానికి, హిందువులు సంఘటితం కావడానికి, హిందువులు చైతన్యం కావడానికి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హిందువులు సపోర్ట్ చేసి హిందూ శక్తిని ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు. ఇవాళ లవ్ జిహాద్, ఇంకోటి టెర్రరిస్టులు, సెక్యులర్ వాదులు. ఈరోజు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంది. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న ప్రోగ్రాం. అయినా నేను ఒక హిందూగా నా మనోభావాలను వ్యక్తపరిచే అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇలా కాంగ్రెస్ ఉంది, ముస్లిమే కాంగ్రెసే ముస్లిం అన్నా కానీ వాళ్ళకు ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తున్న సెక్యులర్ హిందువులను ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఇలా జరుగుతున్న పరిస్థితులు ఏంది, భారతదేశం ఎటుపోతుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎటుపోతున్నాయి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. హిందువులారా మేల్కొనండి. మేల్కొనకపోతే పశ్చిమ బెంగాలు, కాశ్మీరు, శ్రీలంక, పాకిస్తాను అక్కడ జరుగుతున్న మతోన్మాద టెర్రరిస్టు ఏ విధంగా వ్యతిరేకిపోయి దేశం మీద, హిందువుల మీద దాడులు చేస్తున్నారో, ఇవాళ హిందూ అని చెప్పి కొన్ని దేశాలలో హిందూ అని చెప్పి చెప్పుకోవడానికి కూడా భయపడే రోజులు ఇవాళ వేరే దేశాలలో ఉంది. ఆ పరిస్థితి మన దగ్గర లేకపోవడం ఒక కారణం. సమర్థవంతమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని వేలుతున్నాడు, హిందూ సంస్కృతిని ప్రజలు కాబట్టి కొద్దిగా మన దగ్గర ఉంది. అయినా ఒక నరేంద్ర మోడీ, ఒక భారత ప్రధానిగా అతను ఏం చేయలేడు. ఒక హిందువులుగా మనం అందరం సపోర్ట్ చేసినప్పుడే, మన హిందూ శక్తి ప్రపంచానికి చాటినప్పుడే హిందువులను చూస్తే గడగడలాడే పరిస్థితి రావాలంటే మనం సంఘటితమై, ఒకటై, యూనిటీ అయి ఈ దేశానికి ఒక సంకేతాన్ని పంపే అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మనం హిందూ సమ్మేళన కార్యక్రమం చేస్తున్నాం. ఓ హిందూ మేలుకో, దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకో, గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే ఫీల్తోని మనమందరం భారతీయులు, మనమందరం హిందువులమని ఏకతాటి పైన వచ్చినప్పుడే అవతల వాళ్ళను గడగడలాడించి ఎవరైనా ఏ కుట్రలు చేసినా కానీ భయపడే పరిస్థితి రావాలంటే మనం హిందువులమనే ఫీల్ రావాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. భవానీ, జై భవానీ, జై శ్రీరామ్. రాజు గారికి ఈ భజన బాగుండకపోయింది. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి తెలియదు. వాడు పంది పుట్టిండా, గాడిద పుట్టిండా తెలియదు. వాడు మాట్లాడే తీరు, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, కానీ మోడీ పట్ల విశ్వాసం లేదు. వాడిని అంటే ఎక్కడ సంఘంలో వాడిని బహిష్కరించాలి. సినీ ఫీల్డ్లో వాడిని మెంబర్షిప్ రద్దు చేయాలి. ఉన్నపొద్దున కొడుకు వాడు దేశం వేయంగానే నటనలో ప్రతిభ చూపెట్టగానే వాడికేమో అన్నీ తెలుసు అనుకుంటున్నాడు, లోకం అంతా తెలుసు అనుకుంటున్నాడు. దొంగన కొడుకు వాడిని మన రాజకీయాలలో వాడిని వాడుకొని వాడికి సపోర్ట్ ఇచ్చి సెక్యులర్ అని వాడిని పైకి లేపుతారు. కమ్యూనిస్ట్ నా కొడుకులు, కాంగ్రెస్ నా కొడుకులు, బద్మాష్ నా కొడుకులు వాడిని హైప్ చేస్తున్నారు. వాడిని మొత్తం ఫీల్డ్లో నుంచి బహిష్కరించాలి, సినిమా పరిశ్రమ నుంచి దూరం చేయాలి. శ్రీరాముని, మన ఆరాధ దైవము శ్రీరాముని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు, వాడికి ఏం తెలియదు, సబ్జెక్టు తెలియదు. వాడు రామాయణం గురించి, వాడు రాముల వారి గురించి మాట్లాడే తీరు విధానం మనం అంత ఇదిగా మన మనసులు భావాలు నేర్చుకునేటట్లుగా, దెబ్బతినేటట్టుగా వాడు మాట్లాడే తీరుని మనమందరం ఖండించాలి. వాడిని తిట్టాలంటే వాడు అమ్మకు అయ్యాకు పుట్టిండా లేదు తెలియదు. వాడిని ఎవరన్నా ఒకళ్ళు త్యాగం చేసి బహిరంగంగా చెప్పు దెబ్బలన్న కొట్టాలి, తుపాయి తీసుకుని కాల్చనే పడేయాలి. దొంగలని చూడుకుని ఉండకూడదు.